హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏంట్రా గొంతు అబ్బాయిలా వస్తున్నా చూడడానికి అమ్మాయిలా ఉన్నావు అని ఇంటి ఓనర్ అడుగుతూ ఉంటే, నేను అమ్మాయిని ఏంటి సార్, అబ్బాయిని లక్కీని అని లక్కీ అంటూ ఉంటే, ఏంట్రా నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా? ఒరే రాజుగా, ఇక్కడుంది అమ్మాయా అబ్బాయా అని ఓనర్ అడుగుతూ ఉంటే, అదేంటి సార్ అలా అడుగుతున్నారు, ఇక్కడుంది మన లక్కీనే అని రాజు అంటాడు. అవునా, మరి నాకేంట్రా అమ్మాయిలా కనిపిస్తుంది, మరీ అంత ఎక్కేసిందా నాకు అని ఓనర్ అడుగుతూ ఉంటే, సార్ ఇందాక మీరు మీ వైఫ్తో ఫోన్లో మాట్లాడినట్టున్నారు కదా, అదే సార్ మీ వైఫ్తో మాట్లాడేసరికి తను ఎక్కడే ఉన్నట్టు ఊహించుకుంటున్నట్టున్నారు అని రాజు అంటూ ఉంటే, నేను నమ్మను. నా పెళ్ళాం దున్నపోతుల ఆకాశంలో మబ్బుల మండి మీద పెట్టిన గొర్రెపోతులా ఉంటుంది, కానీ ఇదెవరో కత్తిలా ఉంది అని ఓనర్ అనడంతో ఇంకా ఇందు ఓనర్ చెంప కోపంతో పగలకొడుతుంది. ఇలా కొట్టేసిందేంట్రా, నువ్వు వెళ్ళి దాక్కో అంటూ ఇందుని అక్కడి నుంచి పంపించేసి లక్కీ చీర చుట్టుకొని వంట చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందిరా అని ఓనర్ అడుగుతూ ఉంటే, మీరు తూలి పడిపోయారు సార్ అని రాజు అంటూ ఉంటాడు. నేను తూలి పడిపోలేదు, ఎవరో కొడితే పడిపోయాను. కాదురా, నన్నెవరో కొట్టినట్టు అనిపించిందని ఓనర్ అంటూ ఉంటే, మిమ్మల్ని కొట్టేంత ధైర్యం ఎవరికి ఉంటుంది సార్ అని లక్కీ అంటాడు. కరెక్ట్గా చెప్పావురా, అరే ఇందాకటికి ఇప్పటికీ పిక్చర్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది, నువ్వు లక్కీలానే కనిపిస్తున్నా అని ఓనర్ అంటూ ఉంటే, సార్ నేను లక్కీలా కనిపించకుండా వీళ్ళే కనిపిస్తానా ఏంటి సార్ అని లక్కీ అంటూ ఉంటే, నిజమే ఇందాక ఎవరో అమ్మాయిలా కనిపించావురా అని ఓనర్ అంటూ ఉంటే, సారీ కట్టుకుంటే అమ్మాయిలనే కనిపిస్తాను కదా సార్ అని లక్కీ అంటాడు. నిజమే, అవును నువ్వెందుకు వంట చేస్తున్నా, వంట చేస్తానంది వేడు కదా, నువ్వు జస్ట్ హెల్ప్ చేస్తానన్నావు అని ఓనర్ అంటూ ఉంటే, అవును సార్ వీడిని కట్టుకోమంటే కట్టుకోలేదు, అందుకే నేను కట్టుకున్నానని లక్కీ అంటాడు. అసలు నువ్వు సారీ కట్టుకోవాల్సిన అవసరం ఏంట్రా అని అడుగుతూ ఉంటే, అదా సార్ మీరు హోమ్లీ ఫుడ్ కావాలని అడిగారు కదా, ఆ ఫీల్ కోసం తెలుగింటి గృహిణిలాగా సారీ కట్టుకొని వంట చేస్తున్నాను సార్, నేను ఏదైనా కాస్ట్యూమ్ వేస్తే కానీ క్యారెక్టర్లోకి దిగను అంటూ లక్కీ రాజు ఇద్దరు కూడా ఓనర్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. నాకు మందు ఎక్కువైపోయినట్టుంది, చాలా రోజుల తర్వాత ఇండియా మందు తాగాను కదా, అందుకే తల గిర్రును తిరిగేస్తుంది, సరే నేను వెళ్ళి పడుకుంటాను, దుప్పటి తీసుకొచ్చి కప్పేయండి అని ఓనర్ అంటూ ఉంటే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ అని లక్కీ అంటాడు. ఆ విషయం నువ్వు చెప్పాలా, నాకు తెలుసులే రే, ఏ మాటకు ఆ మాట కానీ ఈసారిలో నువ్వు కత్తిలా ఉన్నావురా అని ఓనర్ అంటూ ఉంటే, మీకు అందరూ కత్తుల్లానే కనబడతారు సార్ అని లక్కీ అంటూ ఉంటాడు. రే, అందం అనేది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుందిరా, నీకు అసలు ఏమర్థమైంది అని ఓనర్ అడుగుతూ ఉంటే, అదే సార్ మీ దృష్టి ఏంటో అర్థమైంది, మీలో మంచి రసస్వాదన ఉంది సార్ అని లక్కీ అంటూ ఉంటే, సర్లేరా గుడ్ నైట్ అంటూ ఓనర్ అక్కడి నుంచి వెళుతూ కిందే పడిపోతాడు. ఇంకా పడిపోయిన చోటే నిద్రపోతూ ఉంటాడు. రే ఈడేంట్రా ఎక్కడ పడితే అక్కడే పడిపోతున్నాడు, తినకుండానే పడిపోయాడు, వీడేంట్రా చిల్లీ చికెన్ అన్నాడు, ఫిష్ ఫ్రై అన్నాడు, ఇలా పడిపోయాడేంట్రా అని రాజు అంటూ ఉంటే, మామ ఎందుకైనా మంచిదని 4 రా తాగించేశాన్రా అని లక్కీ అంటూ ఉంటే, నువ్వు ఈ మధ్యన బుర్రవాడుతున్నావు అని రాజు అంటాడు. ఏదో బావా నిన్ను చూశాక బాగా నేర్చుకున్నాను అని లక్కీ సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత రాజు ఏవో లెక్కలు వేసుకుంటూ ఉంటే ఇందు అక్కడికి వచ్చి, ఏంటి అయిపోయాయా నీ కిడ్నాప్ కథలు అని అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తాం, మా కష్టాలు మాకు ఉంటాయి అని రాజు అంటూ ఉంటే, సర్లే ఇంతకు నేను అడిగింది ఏం చేసావు, ఏం అడిగానో కూడా గుర్తులేదా అని ఇందు అంటూ ఉంటే, గుర్తులేకే కదా ఏం అడిగా అని రాజు అంటూ ఉంటే, గోలీ సోడా అడిగాను కదా బాబు అని ఇందు అంటుంది. గోలీ సోడా, నేను ఇంకేదో అనుకున్నాను, అవి ఎక్కడ దొరకవు అని రాజు అంటూ ఉంటే, నిజం చెప్పు, నువ్వు అడిగావా అసలు, వెతికావా అసలు అని ఎందు అడుగుతూ ఉంటే, ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికాను, గోళీలు లేని సోడాలు ఉన్నాయి కానీ గోలీ సోడా ఎక్కడ దొరకలేదు అని రాజు అంటాడు. నువ్వు అసలు వెతికే ఉండవు నాకు తెలుసు అని ఎందు అంటూ ఉంటే, నిజంగానే వెతికాను అని రాజు అంటాడు. వద్దు నాకేం చెప్పొద్దు, ఏరు దాటే వరకు ఓడమల్లానా, ఏరు దాటాక బోడి మల్లానా అన్నట్టు నాతో బండెడు చాకరీ చేయించుకున్నారు, నన్ను కాసేపు చెఫ్ని చేయించి రకరకాల వంటలన్నీ చేయించుకున్నారు,
పైగా మీ ఓనర్కి కనిపించకుండా దాక్కొని చెయ్యాలి. ఎంత చేసి నాకు కనీసం ఒక గోలీ సోడా కూడా తీసుకురాలేకపోయావంటే ఇక నిన్ను ఏం చెయ్యాలి? చిచ్చి, మనుషుల్లో ఎంత స్వార్థమా? అరే, ఒక ఆడపిల్ల నోరు తెరిచి అడిగిందే తీసుకొద్దామనే లేదు. నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఒక గోలీ సోడానే కదా. అసలు నీలాంటి విశ్వాసం లేని మనుషుల్ని నమ్మాను చూడు. నాది బుద్ధి తక్కువ. చిచ్చి అంటూ ఇందు మూతి ముడుచుకుంటుంది. ఇంకా రాజు 2 గోలీ సోడాలు తీసుకోమని ఇందుకి ఇస్తూ ఉంటే ఇందు చాలా సంతోషపడిపోతూ 2 తీసుకొచ్చావా అని అంటూ ఉంటే, అవును, డబుల్ ధమాక్క. ఏమన్నా విశ్వాసం లేని మనిషినా, స్వార్థపరుడినా అని రాజు అంటూ ఉంటే, అంటే ఫ్రస్ట్రేషన్లో 100 అంటాం. అవన్నీ పట్టించుకుంటామా ఏంటి? అవును, నేను ఒకటే కదా తీసుకురమ్మంది, 2 ఎందుకు తెచ్చావు అని ఎందు అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు కదా. ఒకటి తాగేశాక ఇంకోటి కావాలంటే నేను ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అందుకే 2 తీసుకొచ్చాను అని రాజు అంటాడు. వెరీ స్మార్ట్. ఈ తెలివితేటలేవో జీవితంలో పెట్టుంటే ఎప్పుడో బాగుపడేవి అని ఎందు అంటూ ఉంటే, ఇప్పుడు నా జీవితం గురించి ఎందుకు కానీ తమరు సేవించండి అంటూ గోలీ సోడా ఓపెన్ చేయబోతూ ఉంటే, ఏం చేస్తున్నావు? గోలీ సోడా తెప్పించుకున్నది గోలీ కొట్టి తాగడానికి. వేరే ఎవరో కొడితే కిక్కేముంది? ఇప్పుడు నేనే కొట్టుకొని తాగుతా చూడు అంటూ ఓపెన్ చేసి, సౌండ్ బాగా వచ్చింది కదా అని అరుస్తూ ఉంటుంది. ఆ డల్లర్స్ గారు లేస్తే నాకు రీసౌండ్ వస్తుంది, నువ్వు కామ్గా తాగు అని రాజు అంటూ ఉంటే, ఇంకా ఇందు గోలీ సోడా తాగుతూ, ఏంటి ఏదో అమృతం తాగినట్లా ఫీల్ అవుతున్నావు అని రాజు అడుగుతూ ఉంటాడు. అవును, నాకు అలానే ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తాగాను, మళ్ళీ ఇప్పుడు నీ వల్ల తాగుతున్నా అంటూ ఇందు సోడాని ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, సూపర్గా ఉంది అంటూ పూర్తిగా ఒకటి తాగేస్తుంది. ఇది కూడా తాగు అని రాజు ఇస్తూ ఉంటే, వద్దులే నువ్వు తాగు అని ఎందు అంటుంది. పర్వాలేదు తాగు అని రాజు అంటూ ఉంటే, ఇంకా ఎందు అల్లరి చేస్తూ మరి గోలీ సోడా తాగుతూ ఉంటుంది. అవును, అసలు నీ స్టోరీ ఏంటి అంటే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హైలో ఉంటుంది. అసలు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని రాజు అడుగుతూ ఉంటే, అంటే నువ్వు గోలీ సోడా ఇచ్చినంత మాత్రాన మొత్తం నా కథంతా చెప్పేస్తాను అనుకుంటున్నావా? అంత సినిమా లేదు అని ఎందు అంటుంది. నీ ఇష్టం, చెప్తే చెప్పు, లేదంటే లేదు. నేనేదో క్యాజువల్గా అడిగానని రాజు అంటాడు. నువ్వు క్యాజువల్గా అడిగావో ఇంకా ఏ ఇంటెన్షన్తో అడిగావో ఎవరికి తెలుసు అని ఎందు అంటూ ఉంటే, సర్లే నీ స్టోరీ వద్దులే కానీ నీ సాయం కావాలి. అదే ఆ డల్లర్స్ గడి మొహం నిద్ర లేచాక వాడి కోసం మార్నింగ్ కాస్త బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలు అని రాజు అనడంతో, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఎప్పుడంటే ఏదో ఒకసారి అడిగా కాబట్టి చేశాను. ఇంకా ప్రతిసారి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కంప్లీట్గా నన్ను వంటలక్కని చేసేస్తావా ఏంటి? నువ్వు నిజంగానే సెల్ఫిష్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉన్నావు. 1కి 2 గోలీ సోడాలు తెచ్చినప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో గోలీ వేయబోతున్నావని ఎందు అంటుంది. అరే, ఏదో ఒక చిన్న హెల్ప్ అడిగితే ఎందుకంత డీప్గా ఆలోచిస్తావు అని రాజు అంటూ ఉంటాడు. ఇంకా ఎందు ఆలోచించుకొని, సరే నువ్వు అడిగింది నేను చేస్తాను, కానీ నేను అడిగింది నువ్వు చెయ్యాలి అని ఎందు అడుగుతూ ఉంటే, ఇంకేం చెయ్యాలి అని రాజు అంటాడు. నన్ను కాసేపు బయటికి తీసుకెళ్ళాలి అని ఎందు అంటుంది. ఎందుకు అని రాజు టెన్షన్ పడుతూ ఉంటే, ఊరికే సరదాగా అలా బయటకు వెళ్ళాలనిపిస్తుంది, తీసుకెళ్తావా లేదా అని ఎందు అడుగుతూ ఉంటే, ఇది ఆర్డర్ రిక్వెస్టా? ఏదైనా కానీ బయటికి తీసుకువెళ్ళడం కుదరదు అని రాజు అంటాడు. ఎందుకు కుదరదు? బైక్లో పెట్రోల్ లేదా అని ఎందు అడుగుతుంది. ఉంది, కానీ నిన్ను మాత్రం తీసుకెళ్ళను అని రాజు అంటూ ఉంటే, లేదు నువ్వు నన్ను తీసుకెళ్లాల్సిందే, ఇది నా ఆర్డర్ అని ఎందు అంటూ ఉంటే, ఇప్పుడే కదా రిక్వెస్ట్ అన్నావు అని రాజు అంటాడు. మర్యాదగా అడిగితే కాదన్నావు కదా అని ఎందు అంటూ ఉంటే, ఆర్డర్ వేయాల్సింది నేను, నువ్వు కాదు. నేను నీ సరదాలు తీర్చడానికి బాయ్ ఫ్రెండ్ని అనుకుంటున్నావా? కిడ్నాపర్ని. నీ కాళ్ళు చేతులు కొట్టేయకుండా నీ నోటికి ప్లాస్టర్ వేయకుండా వదిలేయడమే ఎక్కువ. మళ్ళీ బయటకు తీసుకువెళ్ళాలంట, బయటకే అని రాజు అంటాడు. తీసుకెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఎందు అంటూ ఉంటే, ఏంటి బెదిరిస్తున్నావా? నేను భయపడే రకంని కాదు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని రాజు అంటాడు. ఇంకా ఇందు డల్లర్స్ గారు అంటూ అరుస్తూ ఉంటే, అరవకు అంటూ రోజు ఇందు నోరు నొక్కేస్తాడు. నీకేమైనా పిచ్చా? అరుస్తున్నావెందుకు? తను లేస్తాడు అని రాజు టెన్షన్ పడుతూ ఉంటే, లేవలనే కదా పిలిచేది, మరి నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళను అంటున్నావు కదా
అని ఎందు అంటూ ఉంటే, అయితే ఇప్పుడు అతన్ని లేపి గోల్ చేస్తావా? కొట్టేనంటేనా? ఆపవే బాబు. డల్లర్స్ లేస్తే మొత్తం కల్లస్ అవుతుంది అని రాజు అంటూ ఉంటే, ఇప్పుడు చెప్పు, తీసుకెళ్తావా లేదా అని ఎందు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. తీసుకెళ్ళకపోతే గోలీ సోడాలో గోలీ కంటే ఎక్కువ గోల్ చేస్తున్నావు కదా, పద వెళ్దాం అంటూ రాజు ఇందుని బయటకు తీసుకువెళ్తాడు. మరోవైపు చలపతి ఏమో చిన్నోడెక్కడా అని అడుగుతూ ఉంటే, మేడ మీద ఉన్నట్టున్నాడండి అని లక్ష్మి అంటుంది. తినకుండా మేడ మీద చుక్కలు లెక్క పెడుతున్నాడా? మరి పెద్దోడెక్కడా? ఇంతవరకు రాలేదు అని చలపతి అడుగుతూ ఉంటే, ఏదో బిజినెస్ పని అన్నాడు కదా, వస్తాడులేండి అని లక్ష్మి అంటుంది. ఏంటో వాడి బిజినెస్ క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు అంటే ఇదేనేమో అని చలపతి అంటూ ఉంటే, ఇంకా ఇంతలో నందు డోర్ కొడుతూ ఉంటుంది. అదిగో వచ్చేసినట్టున్నాడు అంటూ లక్ష్మి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా నందు ఉంటుంది. ఎవరమ్మా నువ్వు? ఐయామ్ చలపతి, దిస్ ఈజ్ లక్ష్మి మై వైఫ్. నేను దీని మొగుణ్ణి, ఇది నా పెళ్ళం. అయితే ఏంటి అని చలపతి అంటూ ఉంటే, నేను వెంకీ కోసం వచ్చాను. వెంకీ ఇల్లేనా అని నందు అడుగుతూ ఉంటే, కాదు నా ఇల్లు అని చలపతి అంటాడు. వెంకీ మా అబ్బాయేనమ్మా. ఉన్నాడు అని లక్ష్మి అంటూ ఉంటే, ఉన్నాడు, లోపల కాదు పైనున్నాడు. ఇంతకీ నువ్వు మావాడి కోసం ఎందుకు వచ్చినట్టమ్మా అని చలపతి అడుగుతూ ఉంటే, మీ వాడు మొన్న కలిసినప్పుడు మొబైల్ ఫోన్ నా దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు, అది తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అని నందు అంటే, ఫోన్ నీ దగ్గర ఎందుకు వదిలేశాడు ఉంటే ఆ విషయం మీ వాడిని అడిగి తెలుసుకోండి అంటూ నందు వెళ్తుంది. పిల్ల ఒరిజినల్లా ఉంది, అయినా మన చిన్నోడు అమాయకుడు అనుకున్నాను. వస్తే గీస్తే పెద్దోడు వల్ల ఒక అమ్మాయి ఇంటికి వస్తుంది అనుకున్నాను, కానీ వీడి కోసం అమ్మాయి రావడం ఏంటి అని చలపతి అంటూ ఉంటే, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంకుల్, అంతకు మించి ఏం లేదు అని ముందు వెనక్కి వచ్చి మరీ చెప్తూ ఉంటుంది. అంతకు మించి మేము కూడా ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమమ్మా, నువ్వు వెళ్ళు అని చలపతి అంటూ ఉంటే, ఎక్స్పెక్ట్ చేయము అంటూనే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఇంకా నందు వెంకీ కోసం టెర్రస్ పైకి వస్తుంది. అయితే వెంకీ చేతిలో మందు గ్లాస్ పెట్టుకొని పక్కనే కుక్క పిల్లని పెట్టుకొని సాడ్ సాంగ్ వేసుకుంటూ విచారంగా ఉంటూ ఉంటాడు. అయితే నందు అక్కడికి వచ్చి, రే ఏంట్రా ఇదంతా, ఈ సెటప్ ఏంటి, ఈ కుక్క బొమ్మ ఏంట్రా అని నందు అడుగుతూ ఉంటే, ఒరిజినల్ కుక్కకి రైట్స్ లేవు కదా, అందుకే బొమ్మను పెట్టుకున్నాను, ఇదైతే మొరకదు కరవదు అని నందు అని వెంకీ చెప్తూ ఉంటే, మరి చేతిలో ఆ మందు ఏంటి అని నందు అడుగుతుంది. ఇది మందు కాదు, యాపిల్ జ్యూస్, కావాలంటే స్మెల్ చూడు, టేస్ట్ కూడా చూడు అంటూ వెంకీ చూపిస్తూ ఉంటాడు. యాపిల్ జ్యూస్ వెళ్ళే, అయినా ఇప్పుడు అంత ఎమోషన్ ఎందుకు, నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా అని నందు అడుగుతూ ఉంటే, కాస్త తప్పుకో, అలా నడుస్తూ మాట్లాడతాను, అది నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు కాదు, నేను మోసపోయినందుకు బాధపడుతున్నాను. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాను, కాలేజీలో మెడల్స్ సాధించాను, ఇప్పుడు ఆఫీసులో కూడా అందరికంటే నేనే తెలివైన వాడిని అంటారు. మరి ఎంత తెలివైన వాడిని ఒక అమ్మాయి చేతిలో ఎలా మోసపోయానా అని నా మీద నాకే జాలి, దయ, కరుణ అన్నీ కలుగుతున్నాయి. నా అమాయకత్వానికి నేనే దుఃఖిస్తున్నాను అని నందుని వెంకీ ఎమోషనల్ చేస్తూ ఉంటే, రే ఊరుకోరా చిన్నపిల్లలాగా, నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ పిల్లని నమ్మొద్దు అని, కానీ దాని బిహేవియర్, దాని చేష్టలు, అది చూపించిన అదే ప్రేమ వల్ల నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది, కానీ నువ్వే గుడ్డిగా నమ్మేశావు అని నందు అంటుంది. లవ్ ఇస్ బ్లైండ్ నందు, ప్రేమ గుడ్డిది అని వెంకీ అంటూ ఉంటే, ఎడ్డిది కూడా, అందుకే నీకు దమ్కి కొట్టి వేరే వాడికి కన్ను కొట్టింది అని నందు అంటూ ఉంటే, ఇంకా నందు మాటలకి వెంకీ మందు కొట్టినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. నిజంగా తాగేవాడు కూడా నీలా ఉండడ్రా, అయినా తన కోసం నువ్వు బాధపడ్డమేంట్రా, వదిలేసాయి, తను నిన్ను వదిలేసినట్టే నువ్వు కూడా తన్ను వదిలేసి నీ మనసులో నుంచి తీసి డస్ట్బిన్లో పడేసాయి అని నందు అంటుంది. ఎస్, ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో పడేస్తాను, నేను దాని గురించి బాధపడడం లేదు, నాకంటూ దేవుడు వేరే అమ్మాయిని రాసిపెట్టి ఉంటాడు, తను అలా కాకుండా మంచి అమ్మాయిని, తనలా కాకుండా జెన్యున్గా ప్రేమించే అమ్మాయిని వెతికి పట్టుకుంటాను, స్వచ్ఛమైన ప్రేమని పొందుతాను అని వెంకీ అంటూ ఉంటే, ఎక్కడ పొందుతావు, మళ్ళీ రోడ్ల వెంట తిరుగుతావా అని నందు అడుగుతుంది. అవసరం లేదు, ప్రేమ కోసం ఎప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఒకటి బ్రహ్మముడి యాప్, అందులో ఉన్న అన్ని ప్రొఫైల్స్ చూస్తాను, నా ఆలోచనకి నా మనస్తత్వానికి తగ్గట్టుగా ఒక మంచి అమ్మాయిని వెతికి పట్టుకుంటాను, ఆ తర్వాత
నువ్వే మా లవ్ సక్సెస్ చేయించాలి అని వెంకీ అంటూ ఉంటే, రే మళ్ళీ నాకు ఈ ఫిట్టింగ్ ఏంటి అని నందు అడుగుతుంది. హెల్ప్ చేస్తే నా లవ్ విషయాన్ని సెటిల్ చేస్తానని మాట ఇచ్చావు కదా, సో అది నువ్వే పూర్తి చెయ్యాలి, అది నీ బాధ్యత అని వెంకీ అనడంతో, నీ ప్రేమ నా చావుకొచ్చిందేంట్రా అని నందు అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రాజు ఇందు తీసుకొని బయటకు వస్తాడు. ఆపండి 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 అని ఇందు అంటూ ఉంటే, ఇంకా రాజు పైకి ఆపి, ఏంటి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారా అని టెన్షన్ పడుతూ ఉంటే, టెన్షన్ పడకు, అదేం లేదు, ఇదిగో ఐస్ క్రీమ్ ఉంది చూడు, ఇప్పుడే ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని ఇందు అంటూ ఉంటే, సరే పద అంటూ రాజు ఇందుని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు, నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయింది అని ఇందు అడుగుతూ ఉంటే, అదేంటో చెప్పు, నేను చిన్నదో పెద్దదో చెప్తాను అని రాజు అంటాడు. ఏం లేదు, చిన్నప్పటి నుంచి దొంగతనం చెయ్యాలని ఉండేది, కానీ ఎప్పుడూ చేయలేదు, కానీ ఇప్పుడు దొంగతనం చెయ్యాలని ఉంది అని ఇందు అనడంతో, ఓహో తమరికి ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా, మొహం చూస్తే చాలా అందంగా అమాయకంగా మంచిదానిలా కనిపిస్తున్నా అని రాజు అంటూ ఉంటే, అబ్బో నిన్ను చూసినా కూడా చాలా హ్యాండ్సమ్గా మంచివాడిలా ఉన్నావు, నన్ను చేయలేదా కిడ్నాప్ అని ఇందు అంటూ ఉంటే, అయినా కోట్ల ఆస్తి పెట్టుకొని దొంగతనం చేయడం ఏంటి, పోయే కాలం కాకపోతే అని రాజు అడుగుతూ ఉంటాడు. సరదాగా అని ఇందు అంటూ ఉంటే, నువ్వు నీ సరదా ఇప్పటికిప్పుడు ఏ బ్యాంకుకి కన్నమేయమంటావు అని రాజు విసుక్కుంటూ ఉంటే, బ్యాంకు కాదు ఐస్ క్రీమ్ బ్యాంకుకి, అదే ఐస్ క్రీమ్ దొంగతనం చేసి తినాలని ఉంది అని ఇందు అంటూ ఉంటే, అవసరం లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనిస్తాను, దొంగతనం చేస్తే వాడు మనల్ని పట్టుకుంటాడని రాజు అంటాడు. అబ్బో అంతమందిలో నన్నే కిడ్నాప్ చేశావు, ఆఫ్టర్ ఆల్ ఒక ఐస్ క్రీమ్ దొంగతనం నీకు లెక్కన, నువ్వు చాలా ఈజీగా చేసేస్తావులే అని ఇందు అంటూ ఉంటే, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అని రాజు అడుగుతాడు. ఫ్రాడ్లా కనిపిస్తున్నావు అని ఇందు అంటూ ఉంటే, నేను తప్పక నిన్ను కిడ్నాప్ చేశాను, కానీ ప్రొఫెషనల్గా నేనేమో దొంగనో కిడ్నాపర్నో కాదు, నువ్వు ఇలా పద్దాక కిడ్నాపర్ అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నిజంగానే నేను చాలా నిజాయితీ పడిని, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని అవ్వాలనుకుంటున్నాను అని రాజు అంటూ ఉంటే, అవునవును తెలుస్తుందిలే, నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకోవడం కాదు, నువ్వు ఆల్రెడీ అయిపోయావు, కిడ్నాప్ చేయడం కూడా ఒక బిజినెస్సే తెలుసా నీకు అని ఇందు అంటుంది. ఇక తర్వాత ఎపిసోడ్లో ఇందు తనకి కావాల్సినవన్నీ రాజుతో కొనిపించుకొని చాలా సంతోషంగా థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాజుని హగ్ చేసుకుంటూ ఉంటే, ఇంకా రాజు ఇందు సంతోషాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.